ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసం అనగానే చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం, శివకేశవులకి ప్రీతిపాత్రమైనది. మనం ఎన్నో నియమాలు పాటించాలి అని చెప్తూ ఉంటాం. వాటిల్లో ప్రధానంగా పాటించవలసినది ఏమిటి అంటే స్నానము. కార్తీక స్నానాలు అన్న పేరుతోనే బాగా వ్యాప్తి చెందాయి. ఏమిటి కార్తీక స్నానాలు అంటే, కార్తీక మాసంలో జలే గంగా తైలే లక్ష్మీ అని చెప్తారు. ఈ నెలంతా కూడా నీళ్లల్లో గంగాదేవి వసించి ఉంటుందట. నూనెలో, నూనె అంటే నువ్వుల నూనె, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందట. మరి లక్ష్మీ కటాక్షం కావాలన్నా, గంగలో స్నానం చేసినటువంటి మనకి పాపాలు పోగొట్టేటటువంటి అఘమర్షణ స్నానం చేసిన ఫలితం కావాలన్నా ఈ నెలలో స్నానం చెయ్యాలి అని చెప్పారు. దీపం పెట్టాలి అన్నారు. ఎందుకు ఇంత ప్రాధాన్యం ఇచ్చారు? గంగా నదిలో స్నానం చేసినంత ఫలితం ఉంటుంది, ఎక్కడ చారుడు నీళ్లున్నా అందులో నేనుంటానని గంగాదేవి చెప్పింది అనడానికి కారణం ఏమిటంటే, ఇదంతా మన మీద పరమాత్ముడికి ఉన్నటువంటి కరుణ, అంతకన్నా మరొకటి కాదు. కార్తీక మాసం అనగానే శీతాకాలం మొదలవుతుంది. చల్లదనం, బాగా చలివేస్తూ ఉంటుంది. హఠాత్తుగా వేడి నుండి వాతావరణం చలికి మారుతుంది. అటువంటి సందర్భంలో మనకి బయట కనిపించే లక్షణాలు ఏమిటి అంటే, చర్మం పగులుతూ ఉంటుంది ఎట్లాంటి వాళ్ళకైనా. ఇది కంటికి కనపడుతోంది, కానీ లోపల ఏమవుతోంది, రక్తనాళాలు కూడా బిరుసెక్కుతాయి. అవి కూడా ఎందుకు చర్మం పగులుతుంది అంటే, చలికి బిగుసుకుపోవడం వల్ల రక్తనాళాలు కూడా అలా పోతూ ఉంటాయి లోపల, మనకి తెలియదు. అది చాలా కొద్ది స్థాయిలో. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే, లోపల మనకు ఒక అగ్ని ఉంది కదండి, ఆ అగ్ని ఉండడం వల్లే కదా 98.4 ఉష్ణోగ్రతలో శరీరం ఉంటుంది. అంతకన్నా తక్కువైనట్టయితే శరీరం చల్లబడిందంటాం, ఎక్కువైతే జ్వరం వచ్చిందంటాం. లోపల ఉన్నటువంటి ఈ వేడి, వాతావరణం వల్ల వచ్చేటటువంటి ఈ చలి, ఈ రెండింటి వల్ల ఏం జరుగుతుంది అంటే, ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎట్లా? బాగా వేడెక్కినటువంటి గాజు మీద చల్లని నీళ్ళు ఇలా కాసిన చల్లండి, టప్పుమని పేలిపోతాయి. పూర్వం కిరసనాయిల దీపాలు పెట్టుకునేటటువంటి రోజుల్లో చాలా జాగ్రత్తగా ఆ లాంతర్లు, చిమ్నీల మీద నీళ్లు పడకుండా చూసేవారు. ఇప్పుడైనా మనకి ఈ విద్యుత్ దీపాలు పెట్టుకున్నప్పుడు, ఆ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఒక్క చుక్క నీటి చినుకు పడితే టప్పున పగులుతుంది. మన శరీరంలో ఉన్న రక్తనాళాలు, మన చర్మము ఆ విధంగా పగిలిపోకుండా ఉండడానికి లోపల ఉండేటటువంటి వేడిని బయట ఉండేటటువంటి చలితో సమన్వయం చేసి తట్టుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ స్నానం. ఎప్పుడు చేయాలి కార్తీక స్నానం? మధ్యాహ్నం 10ంటికో, కార్తీక మాసం అండి తలస్నానం చేస్తాను నేను అని చెప్పి 9ంటికో 10ంటికో చేస్తే అది కార్తీక స్నానం కాదు. ఎప్పుడు చెయ్యాలిట అంటే, ఇంకా నక్షత్రాలు ఉండగా చెయ్యాలి. స్నానం చేసి వచ్చి తులసి దగ్గర దీపం పెట్టుకున్నాక కృత్తికా నక్షత్రాలకి నమస్కారం చేసుకోమన్నారు. అంటే ఇంకా నక్షత్రాలు ఉన్నాయని మనం గుర్తించటం అన్నమాట. దీనికి ఎప్పుడు నిద్ర లేవాలి అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే, దినాంతే నిహితం తేజం, పగటిపూట అంతా అయిపోయిన తర్వాత సవిత్రేణ సూర్యుడి చేత ఎక్కడ పెట్టబడుతుందా కాంతి అంటే, అగ్నిలో, దీపేన, దీపంలో పెట్టబడుతుందిట. దీపేన నిహితం, సవిత్రేణ సూర్యుడి చేత దీపంలో ఆ వెలుగు పెట్టబడుతూ ఉంటుంది. అందువల్ల సూర్యకాంతికి మన శరీరం ఏ రకంగా స్పందిస్తుందో అటువంటి స్పందన కావాలి అంటే ఇంకా దీపం ఉండగానే స్నానం చేయాలి, ఇంట్లో దీపం ఉన్నప్పుడు. ఈ కార్తీక మాసంలో తరువాత వచ్చేటటువంటి మార్గశీర్ష మాసంలో చీకట్లు ఎంత దట్టంగా ఉంటాయో చెప్పలేం. వెన్నెల కూడా అంత దట్టంగానే ఉంటుంది చీకట్లతో పాటు. రెండిటికి ఒక రకమైన సమతుల్యత ఉండాలి కదా. ఎంత చీకట్లుంటాయో అంత వెలుగుంటుంది.
వెన్నెల రోజుల్లో. ఈ చీకటి ఉన్నటువంటప్పుడు దీపంగా ఉండగానే స్నానం చేయాలి అని మనకి తెలిసేట్టుగా చెప్తే ఆ సమయం ఏమిటి, ఎందుకు అంటే మనందరికీ బాగా తెలుసు. వేడెక్కినప్పుడు నీళ్లు త్వరగా చల్లబడతాయి, భూమి నెమ్మదిగా చల్లబడుతుంది. అలాగే వేడెక్కడం కూడా నీళ్లు త్వరగా వేడెక్కుతాయి, భూమి నెమ్మదిగా వేడెక్కుతుంది. మనందరికీ అనుభవంలో ఉన్నదే కదండి. ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టుకుంటాం, కాస్త ఉదయం 9-10 అయ్యేటప్పటికీ వచ్చేటటువంటి నీళ్లు వేడిగా వస్తాయి, నేల మాత్రం ఇంకా చల్లగానే ఉంటుంది కదా. అలాగే చల్లబడడం కూడా అలాగే ఉంటుంది. అందువల్ల భూమితో స్పర్శ కలిగినటువంటి నీరు ఏదైతే ఉందో ఆ నీళ్లల్లో గనక స్నానం చేసినట్టయితే మన శరీర ఉష్ణోగ్రతకి ఆ ఉష్ణోగ్రతకి సంబంధం అంటే కొరిలేషన్ ఉండి మనకి ఎటువంటి ఇబ్బంది కలగదు. కనుక ఎప్పుడు స్నానం చేయాలి? సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందు స్నానం చేయాల్సి ఉంది. ఆ విధంగా స్నానం చేసేది కూడా ఎక్కడ చేయాలని చెప్పారు? వీలైతే ప్రవహిస్తున్న నదుల్లోనూ, లేకపోయినట్టయితే చెరువుల్లోనూ, కాలవల్లోనూ, దిగుడు బావుల్లోనూ, ఇవందరికీ అందుబాటులో లేని సందర్భంలో బావిలో నీళ్లతో చేయొచ్చు. అందరికీ బావి కూడా ఉండదు కదండి, ఉంటుందా? అందులో భాగ్యనగరంలో అదొక భాగ్యం. మరి అటువంటిప్పుడు ఏం చెయ్యాలి అంటే అప్పటికప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్లు కనుక తీసుకుంటే చల్లగా మంచులాగా ఉంటాయి. కనుక ఆ నీటిని మనం ఒక పాత్రలో, ఒక బకెట్లోనో, బిందెలోనో, ఒక కళాయిలోనో నింపుకుని ఆ నీటిని చేత్తో 3 సార్లు ఇలా ప్రదక్షిణ మార్గంలో తిప్పితే ఆ నీళ్లలో ఒక కదలిక వస్తుంది, అంటే ప్రవహిస్తున్న నీరులాగా ఉంటుంది. అటువంటి నీటితో స్నానం చేయమన్నారు. అది కూడా వాతావరణాన్ని అనుసరించి అప్పుడప్పుడు భాగ్యనగరంలోనూ పరిసరాల్లోనూ 7-8 డిగ్రీలకి ఉష్ణోగ్రత పడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అటువంటి సందర్భంలో అతి కొద్దిగా వేడి నీళ్లు తీసుకుని ఈ నీళ్లల్లో కలిపితే ఎంత ఉంటాయండి? గోరువెచ్చన అని చెప్తారు తెలుగులో, ఇంగ్లీష్లో లూక్వామ్ అంటారు. అంటే చలి లేదు, వేడి కూడా కాదు. అటువంటి నీటితో గనక స్నానం చేసినట్టయితే చర్మం పగలదు, లోపల ఉన్నటువంటి రక్తనాళాలు బిరుసెక్కడం, రక్త ప్రసరణకి ఇబ్బంది కలిగించటం, దానివల్లే కదా కొలెస్ట్రాల్ లాంటివన్నీ రావడానికి కారణం అవుతూ ఉంటుంది. ఇటువంటివన్నీ ఏమీ రాకుండా సహకరించడం జరుగుతుంది. ఇదంతా చెబితే మనం అంగీకరించం కదా అని కొట్టిపారేస్తాం. అందువల్ల నువ్వు తెల్లారుజామున సూర్యోదయానికన్నా గంటన్నర ముందు లేచి చన్నీళ్లతో స్నానం చెయ్యి, నీకు ముక్తి వచ్చేస్తుంది అంటే నేను తర్వాత 100 తప్పుడు పనులు చేయొచ్చు, కానీ ఈ స్నానం చేయడం వల్ల నాకు చాలా ఫలితం వస్తుంది అని ఒక ఆశతో ఈ స్నానాన్ని ఆచరించటం ఉంటుంది. అందువల్ల మనకి ఈ విధంగా నిర్దేశించారు. కార్తీక స్నానం వల్ల అటు పుణ్యం వస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు.